హలో గాయ్స్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాకర్ సెట్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. అది కూడా ప్రొఫెషనల్గా. మీరు సేల్ చేయాలి, అమ్మాలి అనుకుంటే మాత్రం మీరు ఇలాగే ఈ సెట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు మీకోసం రెడీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఓహెచ్పి షీట్ మీద అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎండిఎఫ్ బేస్ అనేది తీసుకున్నానండి. అండ్ డ్రాప్ షేప్లో బిగ్ షేప్ తీసుకున్నాను అనమాట. అండ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి నేను రెక్టాంగిల్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చూపించాను కదా, సింపుల్గానే ఉంటుందండి. నేను ఇక్కడ ఎలాగే అరేంజ్మెంట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే అరేంజ్మెంట్ చేసుకోండి. ఈ టైప్లో ఫ్లవర్లో మీకు కావాలి అనుకుంటే ఇగోండి, ఇక్కడైతే నేను మొత్తం అన్నీ కూడా ఒక అరేంజ్మెంట్లో చేసుకున్నాను అనమాట. ఇవి పెట్టుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం మనం అటు ఇటు చేసినా సరే షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి నేను B7000 గమ్ అనేది పెడుతున్నానండి. ఎందుకంటే బాల్ చైన్ అనేది నేను దాని చుట్టూ పెట్టాలనుకుంటున్నాను అనమాట. సో నేనైతే దానికి తగినట్టుగా గమ్ అనేది తీసుకున్నాను. నేను ఆల్రెడీ చైన్ అనేది ఎంత పడుతుంది అనేది సెట్ చేసుకున్నాను అనమాట. సో నేను డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్తో మనం దగ్గరికి అనేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఇగోండి, ఇక్కడైతే నేను ఆల్రెడీ ఫ్లవర్స్ ముందే చేసుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి చెయ్యాలి అనేసి అంటే అవ్వదండి. ఎందుకంటే మనం ఇది చేసిన తర్వాత ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేయాలి. లేకపోతే ఆ ఫ్లవర్ అనేది డిస్టర్బ్ అయిపోద్దనమాట. ఇక్కడ నేను ఓవెన్ షీట్‌కి వచ్చేసి అగోండి, ఓవెన్ షీట్‌ని వ్యాక్స్ షీట్ అని కూడా అంటారనమాట. ఆల్రెడీ గమ్ అనేది పెట్టేస్తున్నాననమాట. ఎందుకు నేను ఎక్కువగా ఓవెన్ షీట్స్ వాడతాను అనేసి అంటే ఎండిఎఫ్ బేస్‌కి ఇలా పెడితే అది వాటర్ ప్రూఫ్‌లా పనికొస్తదనమాట. వాటర్ పడినా ఏం కావు. సో నేనైతే ఇక్కడ స్టడ్స్ అనేవి రెడీ చేసేసుకున్నానండి. ఇగోండి, ఇక్కడైతే నేను 2 స్టడ్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు నేను చోకర్ సెట్‌కి ఎలా చేశానో చూపిస్తాను. సేమ్ ఫ్లవర్స్ అండి. నేను వెనకాతల ఆల్రెడీ హుక్స్ అనేవి పెట్టేసుకొని ఉంచుకున్నాననమాట. ఎందుకంటే చెప్పాను కదండీ, టైం లేదు. తొందరగా చేసి పంపించేయాలి. అండ్ మీకు ఇది చూపిస్తే బావుంటుంది అని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఐ పిన్స్ వాడాననమాట వెనకాతల. ఒకటి ఫ్లాట్‌గా పెడితే ఇంకోటేమో ఓపెన్ చేసి పైకి పెట్టానండి. సో దట్ అవి హుక్స్ లాగా 2 అంటుకుంటాయని చెప్పేసి. ఇక్కడ నేను 5 పెట్టాను కదా, టోటల్‌గా చాకర్‌కైతే నేను 6 ఫ్లవర్స్ అనేవి పెట్టాననమాట. మీకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు. మినిమమ్ 6 అయితే సరిపోతాయి. ఇగోండి, ఇక్కడైతే సెట్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇంత సింపుల్‌గా చేసుకోవచ్చండి. కాకపోతే దీనికి మెటీరియల్ కాస్టే కొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఎమరాల్డ్ స్టోన్స్ గానీ, లేదా ఇక్కడ నేను వాడిన ఇవి గానీ కొంచెం రేట్ పడతాయనమాట. నేనైతే ఈ టోటల్ సెట్ వచ్చేసి 350-400కి సేల్ చేస్తాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకొక సెట్ అండి. ఇదొచ్చేసి ఇంకొకళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. రాయల్ బ్లూ కలర్‌లోని చేయమన్నారు. దీనికి కూడా నేను ఆల్రెడీ చేసి ఉంచేసాను. అండ్ కలర్ బావుంది అని చెప్పేసి ఇది చూపిస్తున్నాననమాట. వెనకాతల హుక్స్ అన్నీ కూడా నేను ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టడం వల్ల అంత ఈజీగా ఊడిపోవండి. మనకి బానే ఉంటుంది. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఊడిపోతాయా అని చెప్పేసి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇదైతే బానే ఉంటుంది. అండ్ ఇంకోటొచ్చేసి గ్రీన్. 2 కూడా కాంట్రాస్ట్‌గా భలే ఉన్నాయి కదండీ! నేను పంపించిన వాళ్ళకైతే ఇవి చాలా నచ్చాయండి. అండ్ రెండోసారి కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. మీకెలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. స్టడ్స్ అయితే ఇలా వస్తాయి. చాకర్ సెట్ అయితే ఇలా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బ్లూ కలర్ సెట్ నచ్చితే బ్లూ కలర్ హార్ట్ సింబల్, గ్రీన్ నచ్చితే గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 50K కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్. సీ యూ.